కనిపిస్తుంది సార్. చూడండి. సో వెండార్ డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్స్. వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో వెండార్స్ రా మెటీరియల్ సప్లై చేయాలంటే కొంత డౌన్ పేమెంట్ ముందుగానే పే చేస్తాం. వెండార్స్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో కొంత డౌన్ పేమెంట్ అనేది ముందుగానే మనం వాళ్ళకి పేమెంట్ చేస్తాం. తర్వాత అంటే మన రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే పేమెంట్ చేస్తాం. మామూలుగా రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత కదా పేమెంట్ చేయాల్సింది. సో రా మెటీరియల్ రిసీవ్ అవ్వక ముందే మనం కొంత అమౌంట్ అనేది పే చేస్తాం. సో ఇలా పే చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. అంటే ముందుగానే మనం యాక్చువల్గా ఏంటంటే రా మెటీరియల్ అనేది రిసీవ్ అయిన తర్వాత చేస్తాం, కానీ ముందుగానే కొంత అమౌంట్ అనేది పే చేస్తాం. దీన్ని ఏమంటారంటే వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. వెండార్ డౌన్ పేమెంట్స్. వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఇది చదవాలి, మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకేనా? సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటో అర్థమైందా? ముందుగానే కొంత అమౌంట్ అనేది పే చేస్తాం రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే. రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే కొంత అమౌంట్ ని పే చేస్తాం. దీన్ని ఏమంటారంటే వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. సో ముందుగా కొంత అమౌంట్ పే చేసి తర్వాత ఏం చేయాలంటే మనం తర్వాత ఏం చేయాలి? ఆ, తర్వాత రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తాం. ఎగ్జాంపుల్ 1 lakh అనుకుందాం వెండార్కి పే చేయాల్సింది. ఒక 50,000 ముందుగానే పే చేస్తాం. తర్వాత రా మెటీరియల్ వచ్చిన తర్వాత రిమైనింగ్ 50,000 అనేది పేమెంట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. ఈ ఎంట్రీస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎనీవే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 by 1 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసి ఓబీవైఆర్లో అసైన్ చేయాలి. ఇది ఇది కన్సల్టెంట్ వర్క్. కన్సల్టెంట్ చేస్తారు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇవే గుర్తుపెట్టుకోవాలి. వెండార్ డౌన్ పేమెంట్ F-48లో చేస్తాం. డాక్యుమెంట్ అయిపోయి ఏమొస్తుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇవి చేసేద్దాం. వెండార్ డౌన్ పేమెంట్ అంటే ఏంటో అర్థమైందా ఫస్ట్ మీకు? ఓకే సార్. ఆ, ముందుగానే కొంత పేమెంట్ అనేది రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే కొంత పేమెంట్ అనేది చేయాలి. రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే కొంత అమౌంట్ అనేది వెండార్కి పేమెంట్ చేస్తాం. రిసీవ్ అయిన తర్వాత టోటల్ అమౌంట్ పే చేస్తాం. ఇప్పుడు 1 lakh ఇవ్వాలి, వెండార్కి పేమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఇవ్వలేదు, ముందుగానే అడ్వాన్స్ ఇస్తాం కొంత. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేస్తాం. అడ్వాన్స్ అన్నమాట. వెండార్ అడ్వాన్సెస్. వెండార్ డౌన్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్స్కి కొంత అడ్వాన్స్ పే చేయటం. సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ముందుగానే అడ్వాన్స్ పే చేస్తాం. ముందుగానే అడ్వాన్స్ పే చేస్తే దేని కిందకు వస్తుంది? కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది. కాబట్టి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. అడ్వాన్స్ టు వెండార్ అనే జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాను. ఈ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. 200 104 ఉంది కదా, 200 105. డ్రాప్ డౌన్ చేశాను. కరెంట్ అసెట్స్. అడ్వాన్స్ పే చేసామంటే మీనింగ్ ఏంటి? వెండార్కి అది కరెంట్ అసెట్స్ కిందే కదా. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అడ్వాన్స్ టు వెండార్.
ఇది రికన్సిలేషన్ కిందకి వస్తుంది కాబట్టి వెండార్ తీసుకోవాలి, రికన్సిలేషన్ అకౌంట్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఈ జిఎల్ అకౌంట్ ని ఓబీవైఆర్ లో అసైన్ చేయాలి. /n ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయిందండి, ఫస్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది, చేసేసాం. నెక్స్ట్ ఇది చేస్తున్నాం, ఓబీవైఆర్. ఓబీవైఆర్ లో అసైన్ చేయాలి. కే అంటే కస్టమర్, సో ఏ అంటే ఏంటి, స్పెషల్ జిఎల్. ఎస్జిఎల్ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇక్కడ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంతకు ముందు క్రియేట్ చేసాం, ఇప్పుడు కాదు అది. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇది ఫస్ట్ లో చేస్తాం, ఇది ఇవ్వాలి. స్పెషల్ జిఎల్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసాం. అడ్వాన్స్ టు వెండార్ జస్ట్ నో క్రియేట్ చేస్తాం కదా, ఆ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. అడ్వాన్స్ టు వెండార్, అడ్వాన్స్ టు వెండార్ తీసుకోవాలి. ఓకే, సేవ్, కంటిన్యూ. సో ఇది చేయాలి. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కన్సల్టెంట్, మీకు సంబంధం లేదు, మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఎండ్ యూజర్ గా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. OB48 వెండార్ డౌన్ పేమెంట్. OB48 అనేది వెండార్ డౌన్ పేమెంట్. వెండార్ కి డౌన్ పేమెంట్ చేస్తున్నాం. వెండార్ పేమెంట్ అనేది మనం రా మెటీరియల్ రిసీవ్ అవ్వలేదు, అవ్వకుండానే పేమెంట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 1 lakh ఉంది, వెండార్కి ఎంత చేయాలి, యాక్చువల్ టోటల్ అమౌంట్ ఎంత, 1 lakh మనం పే చేయాలనుకుందాం. రా మెటీరియల్ రిసీవ్ అవ్వాలా, 1 lakh వాల్యూలో మనం ఏం చేస్తున్నాం, ఒక 50,000 రూపీస్ అనేది పేమెంట్ చేస్తున్నాం. అంటే రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే పేమెంట్ చేస్తున్నాం. 48 రా మెటీరియల్ రిసీవ్ అవ్వకుండానే పేమెంట్ చేస్తున్నాం. F-48 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 కేజెడ్ డాక్యుమెంట్. కేజెడ్ అంటే ఏంటి, వెండార్ పేమెంట్ తెలుసు కదా మీకు. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. ఓకే, F-48కి వెళ్తున్నాం. చూడండి, వెండార్ మనం పేమెంట్ చేయలేదు, మనం రా మెటీరియల్ ఇవ్వకుండానే పేమెంట్ చేసేస్తున్నాం. F-48 /n F-48 చూడండి, F-48కి వెళ్తున్నాం. F-48 అంటే ఏంటి, డౌన్ పేమెంట్. వెండార్ డౌన్ పేమెంట్. వెండార్ రా మెటీరియల్ ఇవ్వలేదు మనకి, ఒక 50,000 ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాం. కేజెడ్, ఇప్పుడు కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. వెండార్ రా మెటీరియల్ ఇవ్వకుండానే మనం పేమెంట్ అనేది చేసేస్తున్నాము. ఎగ్జాంపుల్ 50,000 కడుతున్నాం, టోటల్ 1 lakh అనుకుందాం. 1 lakhలో 50,000 కడుతున్నాం, పే చేస్తున్నాం ముందుగానే. కేజెడ్ సో ఇక్కడ వెండార్ తీసుకుంటున్నాము. కాదు, వేరే వెండార్ తీసుకుందాము. అర్థమైందా లేదా మీకు ఇక్కడ పాయింట్, ఈ పాయింట్ మీకు అర్థమైందా. వెండార్కి ముందుగానే మనం పేమెంట్ చేస్తున్నాం, డౌన్ పేమెంట్ కొంత అడ్వాన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఏ టైప్ చేశాను, డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. కే అంటే వెండార్, గుర్తుపెట్టుకోండి. కే అంటే ఏంటి, వెండార్ తీసుకోవాలి. కే తీసుకోవాలి. కే అంటే ఏంటి, వెండార్ అని అర్థం. ఏ వెండార్ పే చేస్తున్నాం, ఈ వెండార్కి 47.
సో ఎలా పేమెంట్ చేస్తాం? బ్యాంక్ ద్వారా చేస్తాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. ఎంత పే చేస్తున్నాం? ఎగ్జాంపుల్ 50,000 చేస్తున్నాను. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ డైరెక్ట్ గా పేమెంట్ చేసేస్తున్నాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఏం చేసాము? కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసి తర్వాత కేజెడ్ అయ్యేది. ఇక్కడ ఏంటి? డైరెక్ట్ గా చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. 50,000 చేస్తున్నాం. ఎంటర్ చేసాం. ఇక్కడ స్టార్ ఇస్తున్నాను. స్టార్ అంటే ఏంటి? సారీ, స్టార్ అంటే అమౌంట్ కాపీ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. ఈ ఎంట్రీ చూడండి. ఈ ఎంట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 29A. ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ అని అర్థం. డౌన్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. 29 స్పెషల్ జిఎల్ ఇండికేటర్. 29 అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. 29 అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 50,000 అడ్వాన్స్ పే చేసాం. 29A అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. అడ్వాన్స్ పే చేసాం. ఇది చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? అడ్వాన్స్ పే చేసామని అర్థం. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. సో 29A అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ డౌన్ పేమెంట్ అని అర్థం. ఇంటర్వ్యూలో చెప్పాలి. వెండార్ డౌన్ పేమెంట్ చేస్తే ఎంట్రీ ఏటీ కోడ్ వాడతారు. వెండార్ డౌన్ పేమెంట్ చేస్తే F-48 లో చేస్తాం. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? ఎంట్రీ అనేది ఇది చెప్పాలి. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 29A. ఏ అంటే ఏంటి? అడ్వాన్స్ డౌన్ పేమెంట్ చేసామని అర్థం. ఓకేనా? ఓకే సార్. సో మనం ఎంట్రీని పోస్ట్ చేసాం. సో ఇది చూడండి, మామూలుగా వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1M. సో ఇక్కడ వెండార్ తీసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏం కనిపించదు. చూసారా? ఏం కనిపించదు. ఇక్కడ ఏం తీసుకోవాలి? స్పెషల్ జిఎల్ డౌన్ పేమెంట్స్ కి సంబంధించింది ఇది తీసుకోవాలి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా? ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ చేసాం. ఈ వెండార్కి ఎంత డౌన్ పేమెంట్ చేసాము? 50,000 డౌన్ పేమెంట్ చేసాం అని అర్థం. క్లియరా? ఓకే సార్. డౌన్ పేమెంట్ అనేది చేసాం వెండార్కి. ఏ అని ఉంటే ఏంటి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కేజెడ్ వెండార్ పేమెంట్ చేసేసామని అర్థం. సో అడ్వాన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తాం? వెండార్ ఇన్వాయిస్ FB60లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FB60లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FB60. సో ఎంట్రీ ఏం పోస్ట్ చేయాలి? వెండార్ అకౌంట్ డేటా టు రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. ఫస్ట్ వెండార్ తీసుకుంటున్నాను. సో వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. ఇప్పుడు యాక్చువల్ ఎంట్రీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. యాక్చువల్ ఎంట్రీ అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అడ్వాన్స్ పే చేసాం. తర్వాత ఏం చేస్తాము?
వెండార్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేస్తున్నాను. 1,00,000 రూపీస్ ఎగ్జాంపుల్. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. ఇచ్చామా? సో ఇది ఎంట్రీ. ఎంటర్. చూసారా, ఆల్రెడీ మీరు వెండార్కి 50,000 డౌన్ పేమెంట్ చేశారని చూపిస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం డౌన్ పేమెంట్ చేసాం, 50,000 పే చేసేసాము అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చేసేసామంటుంది, బట్ మనం వెండార్ ఇన్వాయిస్ అనేది 1,00,000 పోస్ట్ చేస్తున్నాం. బట్ ఆల్రెడీ మనం 50,000 పే చేసేసాం అని చెప్తుంది అనమాట. ఓకే, ఎనీవే కంటిన్యూ. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. సేవ్. ఓకేనా, సేవ్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు చూడండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాను, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, చూసారా, యాక్చువల్గా ఫస్ట్ మనం 50,000 అడ్వాన్స్ ఇచ్చాము. తర్వాత ఏం చేశాను, 1,00,000 రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేశాను. 50,000 అనేది ఫస్ట్ డైరెక్ట్గా ముందే ఇచ్చేసాం. తర్వాత యాక్చువల్ ఎంట్రీ ఇప్పుడు పోస్ట్ చేశాను నేను, కేఆర్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వెండార్కి పేమెంట్ ఎంత చేయాలి? ఆల్రెడీ 50,000 ఇచ్చేసాం కదా. సో ఇంకొక 50,000 అనేది వెండార్కి పేమెంట్ చేయాలి. ఫస్ట్ అడ్వాన్స్ అనేది 50,000 పే చేసేసాను. యాక్చువల్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1,00,000. 50,000 ఇచ్చేసాం కాబట్టి ఇంకా 50,000 అనేది కట్టాలి వెండార్కి, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలండి, చూడండి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఏంటి, ఏదైతే మనం ఓ పని చేద్దాం. చూడండి, F-64 F-54కి వెళ్ళాలి. /n F-54 F-54కి వెళ్ళాను. F-54కి వెళ్ళారు. కేఏ డాక్యుమెంట్ చూడండి, కేఏ డాక్యుమెంట్, ఇది కేఏ వస్తుంది ఇక్కడ. ఓకే, కేఏ డాక్యుమెంట్. ఇక్కడ నేను వెండార్ డౌన్ పేమెంట్ అని రాద్దాము. చూడండి, ఏదైతే 50,000 ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, 50,000 ఎంట్రీ పోస్ట్ చేశాం కదా, దాన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కేజెడ్ డాక్యుమెంట్ ఉంది, ఈ కేజెడ్ డాక్యుమెంట్ని కేఏ డాక్యుమెంట్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, 1 minute. చూడండి, ఈ కేజెడ్ డాక్యుమెంట్ ఉంది కదా, కేజెడ్, ఈ 50 కేజెడ్ అడ్వాన్స్, దీన్ని కేఏ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. కేజెడ్ డాక్యుమెంట్ ని కేఏ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఈ కేజెడ్ డాక్యుమెంట్ ని కేఏ కింద కన్వర్ట్ చేస్తున్నాను. టీ కోడ్ ఏంటి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటారు దీన్ని. F-54 F-54కి వచ్చాం మనం. F-54 టీ కోడ్ లో ఉన్నాం. F-54 వెండార్ డౌన్ పేమెంట్. ఇక్కడ ఏం తీసుకోవాలి, వెండార్ తీసుకోవాలి. ఇది వెండార్. ఓకే, వెండార్ ఇన్వాయిస్. ఈ వెండార్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఇన్వాయిస్ నెంబర్ అని చూడండి, 10105 అంటే ఏ నెంబర్ ఇది? చూడండి ఇక్కడ చూసుకోండి, ఇదిగో ఇది వస్తుంది 10105. బట్ దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఈ కేజెడ్ అనే డాక్యుమెంట్ మనం ఏం చేస్తున్నాము, కేఏ కింద కన్వర్ట్ చేస్తున్నాం, అంతే కదా. చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఇదిగో ఇది ఆ డాక్యుమెంట్. 50,000 చూసారా, 50,000 ఇదిగో ఈ 50,000 ఇది. దీన్ని ఏం చేస్తున్నాము, కేజెడ్ని కేఏ కింద కన్వర్ట్ చేస్తున్నాము. సో ఏం చేయాలి ఇక్కడ, జస్ట్ సింపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి
సేవ్ అయిపోయింది. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ ఎంట్రీని పోస్ట్ చేశాను, చూసారా చేంజ్ అయిపోయింది. రెండు ఒకటే వస్తాయి ఇక్కడ, యాక్చువల్గా అయితే రెండు ఒకటే వస్తాయి. 50,000 50,000. ఇప్పుడు ఏమైంది, కేఏ అనేది కేజెడ్ అనేది కేఏ క్రింద కన్వర్ట్ అవుతుంది. కేజెడ్ అనేది కేఏ క్రింద కన్వర్ట్ అవుతుంది. సరే చెక్ చేద్దాం ఒకసారి, చూడండి. FBL1Nకి వచ్చాం కదా, ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా రెండు డ్యూ అయిపోయినాయి, చూసారా 2 కూడా డ్యూ కింద కనిపిస్తున్నాయి. రెండు ఇప్పుడు యాక్చువల్ ఇది కొంచెం జాగ్రత్తగా నాకు కొంచెం అర్థం అవదు. ఇప్పుడు ఏమైంది, రెండు కూడా యాక్చువల్ ఇంతకుముందు ఏముంది, డౌన్ పేమెంట్ అనేది డ్యూ కింద కన్వర్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ 50,000 పే చేసేసాం, బట్ ఇంకొక 50,000 క్లియర్ చేస్తే ఈ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. 50,000 మనం ఆల్రెడీ పే చేసాం, ఇంకొక 50,000 అనేది పే చేయాలి. పే చేస్తే ఏమవుతుంది, ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. అప్పుడు మనం ఎంత పే చేయాలి, వెండార్కి 50,000 పే చేయాలి. 50,000 పెండింగ్ ఉంది. సో వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-53కి వెళ్తున్నాం. /n F-53 ఎంటర్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇది కొంచెం అర్థం అవదు, జాగ్రత్తగా వినాలండి. వెండార్ తీసుకున్నాం. సో ఎంత క్లియర్ చేస్తున్నాం, 50,000. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 50,000 పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ వాల్యూ. ఆల్రెడీ 50,000 కట్టేశాం కదా, 50,000 కట్టేశాం, బట్ ఇంకా ఎంత ఉంది, 50,000 ఉంది. ఆ 50,000 క్లియర్ చేయాలి మనం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, ఎంటర్డ్ అమౌంట్ ఈ 1 lakh చూపించలేదు, ఈ 50,000 మాత్రమే చూపిస్తుంది. ఎంటర్డ్ 50,000, అసైన్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ వెండార్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్, వెండార్ 25, బ్యాంక్ 50, సేవ్. కంప్లీటెడా? చెక్ చేద్దాం, క్లియర్ అయిందో లేదో చెక్ చేయాలి. ఇన్వాయిసెస్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసాం, కంటిన్యూ. ఏమీ లేవు, క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా, క్లియర్డ్, ఏం పెండింగ్ లేవు. దీన్ని ఏమంటారంటే వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము, 50,000 వెండార్కి డౌన్ పేమెంట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా పేమెంట్ చేసాం. తర్వాత ఏమైంది, 1 lakh రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేసాం. 1 lakh రూపీస్ ఎంట్రీ, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, 1 lakh రూపీస్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. తర్వాత ఇంకోటి ఏం చేసాము, కేజెడ్ డాక్యుమెంట్ని కేఏ కింద కన్వర్ట్ చేసాం. కేజెడ్ అంటే ఏంటి, 50,000 ఏదైతే పే చేస్తామో దాన్ని కేఏ కింద కన్వర్ట్ చేసాం. ఫైనల్గా పేమెంట్ అనేది 50,000 చేసేసాం. టోటల్ వాల్యూ 00 అయిపోయింది. అది అర్థమైందా లేదా? మీరు 2 times వాచ్ చేయండి, మేబీ అర్థం అవ్వకపోవచ్చు. ఒకసారి చూస్తే 2 times వాచ్ చేయండి. ఫస్ట్ ఏం చేసాము, 50,000 రూపీస్ అనేది పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చాము, కేజెడ్ డాక్యుమెంట్. తర్వాత 1 lakh రూపీస్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, కేఆర్. తర్వాత ఏం చేసాము, కేజెడ్ డాక్యుమెంట్ని కేఏ కింద కన్వర్ట్ చేసాం. అంటే డౌన్ పేమెంట్ని కూడా డ్యూ కింద కన్వర్ట్ చేసాం, కేఏ కింద కన్వర్ట్ చేసాం. తర్వాత పేమెంట్ టోటల్ 50,000 ఏదైతే పెండింగ్ ఉందో ఆ వాల్యూని క్లియర్ చేస్తాం. ఇవి చెప్పాలి మీరు, ఇది మీకు సంబంధం లేదు. ఫస్ట్ F-48లో ఎంట్రీని పోస్ట్ చేసాము, 50,000 అడ్వాన్స్ పే చేసాము, డాక్యుమెంట్ టైప్ కేజెడ్. తర్వాత ఏం చేసాము, 1 lakh రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసాం. ఏంటి, ఏదైతే 50,000 ఉందో ఆ 50,000 మనం ఏం చేసాము, మార్చేసాం.
ఈ 54,000 ఏదైతే 50,000 ఉందో ఆ 50,000 ఏం చేసాము 50,000 ఏం చేసాము కేజెడ్ డాక్యుమెంట్ చూడండి కేజెడ్ ఎలా మార్చాము కేఏ కింద కన్వర్ట్ చేసాము ఇక్కడ కన్వర్ట్ చేసాం. చూడండి కేజెడ్ డాక్యుమెంట్ కేజెడ్ విల్ బి కన్వర్టెడ్. కన్వర్టెడ్ టు కేఏ కేఏ కింద కన్వర్ట్ చేసాం కేజెడ్ డాక్యుమెంట్ విల్ బి కన్వర్టెడ్ టు కేఏ తర్వాత వెండార్ అడ్వాన్స్ క్లియరింగ్ F-53కి వెళ్ళాం ఇది 50,000 తర్వాత పే చేసాం ఇది టోటల్గా మనం చేసినటువంటి ప్రాసెస్ ఈ ఎంట్రీస్ గుర్తుపెట్టు ఇవి మీకు సంబంధం లేదు ఇది F-48 ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏం చేస్తాము ఇది ఈ స్టెప్స్ ఏమేం చేస్తామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి నోట్స్ రాసుకోవాలి మీరు ఓకే సార్. అది క్లియర్ కదా ఓకే సార్. యాక్చువల్గా కొంచెం లాస్ట్ డే ఏమైందంటే కొంచెం వేరే ఎమర్జెన్సీ కాల్ అవుట్ వస్తే ఇష్యూ అయితే కొంచెం నేను చెప్పలేదు క్లాస్ చెప్పలేదు ఏమనుకోకుండా క్లాస్ చెప్దాం ఓకే సార్. మీరు మీకు పోస్ట్ చేసిన వెంటనే వేరే కాల్ వచ్చింది కొంచెం ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తుంది బయటకు అందువల్ల మీకు చెప్పలేకపోయాను క్లాస్ అందువల్ల సండే కదా ఈరోజు చెప్పాను ఓకే సార్. రేపు వేరే టాపిక్స్ చెప్తానా ఓకే. అలాగే మీకు వీడియోస్ ఆల్రెడీ ఇచ్చాను దాన్ని కూడా ఫాలో అవ్వండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇది వర్డ్ డాక్యుమెంట్ లో నాకు పోస్ట్ చేయండి సార్. చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు ఓకే సార్. థ్యాంక్ యూ బాయ్